మనసుతో సాగెదవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు నాడు దేవుని పనికి మూయబడే ఎన్నో రాజ్యములే నాడు దేవుని పనికి మూయబడే తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశింతురు జ్ఞానులు తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశింతురు జ్ఞానులు తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచియు నా బాధ్యతలు మనకధికము ప్రియులారా జయము కలుగుటకై వినయమున పోరాడెదము తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు యామ్యానిపు నీదు ప్రేమ మా ప్రభువా మాధు హృదయములానిపు నీదు ప్రేమ మా ప్రభువా హిందూ దేశపు వీధులలో నాదాని చాటెదము హిందూ దేశపు వీధులలో నాదానిల్నే చాటెదము తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచియుండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. ఆమె ఒక కుమారుడి కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కోసం అట్లానే కళ్ళు మూసుకుని ఎక్కడో అక్కడే
ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువారి ప్రేమైన నామములో మీకు వందనాలు. మధ్యాహ్న సమయంలో ఎగేసి ప్రార్థన మందిరంలో కలిగిన వ్యవస్థను బట్టి మీకు వందనాలు తండ్రి. మరి చేరి వచ్చిన వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని పెద్దవారు కూడా ఉన్నారు. తండ్రి పాటల సమయం వచ్చిన మీకు వందనాలు. మీ వాక్యం ధ్యానించుకునే సమయాన్ని కూడా మీరు ఆశీర్వదించుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మరి మీ ఉద్దేశాలు ప్రభావ ఒక పీరియడ్లో మీరు నెరవేర్చుకున్న మహిళలను ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ తండ్రి మరి ఎవరైనా తండ్రి ఇంకా ఎవరైనా రక్షణ నిశ్చయం లేకుండా ఉంటే వారి హృదయంలో మరి మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి. లోతైన శుభకార్యం జరిగించండి. మీ వాక్యం ద్వారా మాట్లాడండి, ప్రోత్సహించండి. మీ దాసుని శివశాఖం మరుగుపరిచి కావాల్సిన మీ మాట అనుగ్రహించుకొని యేసు ప్రభువును నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఒక కుమారుని కడును. ఓపెన్ చేసుకునే బైబిల్స్ అన్ని. ఆమె ఒక కుమారుని కడును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. అందుకని చెప్పేసి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే అందరూ తెలిసిన అర్థమే కదా. యేసు అంటే అర్థమేంటి? యేసు అనే పదానికి అర్థమేంటి? రక్షకుడు అనే అర్థం అన్నమాట. అందుకని చెప్పేసి యేసు ప్రభువును రక్షించడానికి లోకానికి వచ్చారన్నమాట. క్వశ్చన్ చేసిన చెప్పండి, క్వశ్చన్ క్యాన్సర్ ఏంటి? యేసు ప్రభువు ఎవరిని రక్షించడానికి వచ్చాడు కదా. చదివిన వాక్యం ఏం కావాలి? చదివిన వాక్యం ఏం కావాలి? మళ్ళీ అడుగుతాను. యేసు ప్రభువు ఎవరిని రక్షించడానికి వచ్చారు? ఏదని చెప్పండి. యేసు ప్రభువు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపుల నన్ను రక్షించడానికి వచ్చాడు. అదేనే కాదు, ఎవరిని అంటే కరెక్ట్ సులువుగా చెప్పాలి. తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలు అంటే ఎవరు? మెసేజ్ మొత్తం క్వశ్చన్స్, మీరు ఆన్సర్స్ అయిపోతుంది మీటింగ్. తన ప్రజలు అంటే ఎవరు? మనమే. తన ప్రజలు అంటే ఎవరు? మీరు ఆలోచన చేసి చెప్తారు, లేకపోతే పక్కన అడిగి చెప్తారు, అంటే నాకు అవసరం లేదు. నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. తన ప్రజలు అంటే ఎవరు? తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. కరెక్టే. ఎట్లా పెట్టలా కింద మీద పడి జవాబు చెప్పాను ఫస్ట్ అయితే. తన ప్రజలను చెప్పేశారు. తన ప్రజలు అంటే ఎవరు? అంత పొడవు నేనే. మనమే. తన ప్రజలు అంటే ఎవరు? యేసు ప్రభు. తన ప్రజలు అంటే ఎవరు? మనమే. నేనే. తన ప్రజలు అంటే ఎవరు? ఎగ్జామ్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఇచ్చిన మీద రాసుకున్నాడు. తన ప్రజలు అంటే ఎవరు? అంత దానికి అప్పటికి వేసుకోవాలి. ఇంకా సిద్ధం వేయడం ఇశ్రాయేలు. చెప్పండి ఎవరు? చెప్పండి. తన ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఈ లెక్క చొప్పున యేసు ప్రభువు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? చెప్పండి. మళ్ళీ గొడవపడతారు మీరు. తోమాకి తాతలాగా యేసు ప్రభువు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఇశ్రాయేలీయులను రక్షించడానికి వచ్చాడు. మరి మనమేమో అన్యులం. నేషనాలిటీని బట్టి చెప్పండి. డౌట్ పీక్ మూమెంట్లోకి వెళ్ళిపోయింది. పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. మరి మనమే ఉన్నాం. మరి ఇస్రాయేలీలు అయితే మరి మనమే ఉన్నాం. భారతీయులు.
యేసు ప్రభు వారు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఇశ్రాయేలుని రక్షించడానికి వచ్చారు. అంటే ఇశ్రాయేలుని రక్షించడానికి వచ్చాడు కాబట్టి వారిలోనే జన్మించాడు. ఇశ్రాయేలీల గోత్రాలు మొత్తం 12 కదా. ఆ 12లో లేఖనాల ప్రకారంగా ఏ గోత్రంలో నుంచి మెస్సయ్య వస్తాడని ప్రవచించబడింది? యూదా గోత్రం నుండి వస్తాడని ప్రవచించబడింది. కాబట్టి యూదా గోత్రంలో జన్మించాడు. ఏ గ్రామంలో జన్మించాలని ప్రవచించబడింది? బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మిస్తాడని రాయబడింది. బెత్లెహేమ్లో మరి 2 ఉన్నాయి. ఏ బెత్లెహేమ్? ఒక బెత్లెహేమేమో పైన మన భారతదేశం కాశ్మీర్ పైన ఉండదు, అలాగే ఇజ్రాయెల్ దేశం పైన గలిలయ రాష్ట్రం ఉంది. ఆ గలిలయ రాష్ట్రంలో ఒక బెత్లెహేమ్ ఉంది. అందుకని చెప్పేసి ఆ బెత్లెహేమ్ ఉంటారు. 2 బెత్లెహేమ్లు ఉన్నాయి కాబట్టి యోదయ దేశ బెత్లెహేమ్ అని చెప్పేసి స్పష్టంగా పర్టికులర్గా మెన్షన్ చేయబడి చెప్పబడింది అన్నమాట. యోదయ దేశ బెత్లెహేమ్లో ప్రభు జన్మిస్తారని చెప్పేసి మీకాలో రాయబడింది. సరే, అంతలో బాగా సరే జన్మించారు. జన్మిస్తే యేసుప్రభు వారు వారిలోనే వారి యొద్దకే వచ్చారు. ఎందుకు వచ్చాడు? మెయిన్ పర్పస్ ఏంటి? వారు ఏం చేయాలి? రక్షించాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు చాలాసార్లు దేవునికి అవిధేయత చూపించి చాలామంది నశింపజేయబడ్డారు కూడా దేవుని చేత. అందుకని చెప్పేసి వారు కనుక కరెక్ట్గా కనుక ఉంటే వాళ్ళంత శక్తివంతమైన జనాంగా వేరే వాళ్ళు ఉండరు. కానీ వాళ్ళు అనేక సార్లు విగ్రహాలను పెట్టుకొని దేవునికి కోపం పుట్టించారు. విగ్రహారాధన అంటే దేవునికి ఎక్కడ లేని ఇదైపోతారు. మీ దేవుడని యెహోవా విగ్రహమును ద్వేషించుకోవాలని రాయబడింది. విగ్రహారాధన అంటే అసలు ఆయన తిట్టదు. కాబట్టి ఇశ్రాయేలీయులు చాలాసార్లు విగ్రహారాధన చేసి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యానికి భిన్నంగా జీవించి పాపం చేస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీయులు తప్పిపోవడం వల్ల మళ్ళా బాగుపడడం, ఇశ్రాయేలీయులు తప్పిపోవడం వల్ల వాళ్ళు దేవుడిని ప్రార్థన చేస్తే మళ్ళీ వాళ్ళు బాగు చేయడం, ఇలాగ పాత నిబంధనలో చాలా సందర్భాల్లో, చాలా పర్యాయంలో, చాలా కాలాల్లో అలాగే జరిగించబడుతూ వచ్చింది. అయితే యేసుప్రభు వారి లోకానికి వచ్చే టైం కూడా ఇశ్రాయేలు పరిస్థితి బాగలేదు కాబట్టి వారి పాపంలోనే ఉన్నారు. అందుకని చెప్పేసి ఇశ్రాయేలులను వారి పాపముల నుండి రక్షించడానికి లోకానికి యెషువా మెస్సీయగా ఈ లోకానికి వచ్చాడన్నమాట. మెయిన్ ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చాడు. ఫస్ట్ ఇశ్రాయేలును రక్షించి ఇశ్రాయేలీల ద్వారా లోకమంతటిని రక్షిద్దామని దేవుని యొక్క ఉద్దేశం. లోకమంతట అంటే మన భారతీయులు వస్తారు. ఫస్ట్ ఎవరిని రక్షించాలి? ఇశ్రాయేలును రక్షించాలి. తర్వాత వారి ద్వారా ఎవరిని రక్షించాలి? లోకంలో ఉన్న వారందరినీ, పరాయి వారిని అంటే ఇశ్రాయేలు కాని వారిని ఏమంటారు? పరాయి వారు, పరజనులు, అన్ని జనులు అంటారు. అన్ని జనులను రక్షించాలని దేవుడు ప్రణాళిక వేసుకొని వచ్చాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే వారి స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. వారి స్వకీయులే యేసు ప్రభువుని నిరాకరించారు, తృణీకరించి ఆయనను నమ్మలేదు. ఆయన చేసిన సూచక్రియలు బాగా చూశారు, అనుభవించారు. ఆయన పెట్టినటువంటి రొట్టెలు తిన్నారు, అన్నీ చేశారు. కానీ లాస్ట్ కొద్దిసరిగా ఏమైనారంటే ఇశ్రాయేలీయులు, వారి యొక్క పెద్దలు, వారి యొక్క మత నాయకులు అందరూ కలిసి ఏం చేశారంటే యేసుప్రభు వారి మీద నిందలు మోపేసి కుట్రలు చేసేసి ఏం చేశారంటే వాళ్ళ సొంత జనాన్ని యేసుప్రభుని ఏం చేశారంటే సెలవు వేసి హత్య చేసి చంపేశారు. యేసుప్రభుని వాళ్ళ సొంత జనాన్ని చంపేస్తున్నారు. కానీ ఇంకొక విధానంలో కనుక చూసినట్లయితే అలా యేసుప్రభు చనిపోవడం అనేది తండ్రి చిత్తం. చెప్పండి, అలాగే కుమారుడు చనిపోవడం అనేది తండ్రి చిత్తం. ఆయన చనిపోవాలి, రెండవది సమాధి చేయబడాలి, తిరిగి 3వ దినాన లేవాలి. కానీ ఇక్కడ చంపింది ఎవరు? యేసుప్రభుని చంపింది ఎవరు?
ఇస్రాయేల్ చంపాడు యేసు ప్రభు చంపింది ఎవరు? అవన్నీ కాదు. యేసు ప్రభు చంపింది ఎవరు? ఇస్రాయేలీ. చెప్పండి ఎవరు? ఇస్రాయేలీ. శిలువ మరణానికి అప్పగించేశారు. శిలువ మరణానికి అప్పగించేసి ఆయన ఏం చేశారంటే దారుణంగా చంపేశారు. మరి వారికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం పద్ధతి ప్రకారంగా పాపాలు పోవాలంటే రక్తం కావాలి. పర్మనెంట్ బలి అర్పిద్దామని చెప్పేసి యేసుప్రభు వారు ఆయన బలిపశువుల లోకానికి వచ్చారు. దేవుని గొర్రెపిల్లగా లోకానికి వచ్చారు. దేవుని గొర్రెపిల్లలో నుంచి ఏం కావాలి? రక్తం కావాలి. ఆ రక్తం ద్వారానే అసలు వాస్తవానికి పాపంలో క్షమించబడాలి, పాప క్షమాపణ రావాలంటే రక్తం కావాలి. కాబట్టి యేసుప్రభు వారు ఒక విధానంలో చూస్తే దేవుని గొర్రెపిల్లగా సిలువ అనే బలిపీఠం మీద తను అర్పించుకున్న కాలాన్ని బట్టి ఆయన శరీరం గాయపరచబడింది, రక్తం చిందించారు. అప్పుడు ఇశ్రాయేలు పాపాలకు ఏమవుతుంది? వాళ్ళ సొంత జనాంగమే ఆయనను మరణానికి అప్పగించినా కూడా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించమని చెప్పాడు. ఎందుకంటే ఆయన సొంత జనాంగం కాబట్టి వాళ్ళని ఏమనలేదు. అంత ప్రేమ దేవుడికి తన వారంటే. చంపినా కూడా శిలువ మరణాన్ని అప్పగించినా కూడా అంత ప్రేమ. పైగా ఏమంటాడు? క్షమించమని చెప్పాడు. సరే, వాళ్ళు ఏం చేశారంటే ఆయనను ఎరగకుండానే, గ్రహించకుండానే, నమ్మకుండానే చంపేశారు. చంపినా కూడా ఆయన శరీరంలో రక్తం పవిత్రమైన రక్తం కాబట్టి వాళ్ళ పాపానికి పరిహరించేటువంటి రక్తము వారు కూడా అందుబాటులో ఉంది. సరే, వాళ్ళు చంపేస్తే సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచారు. సరే, ఇప్పటి నుంచి అయినా సరే మనసు మార్చుకొని ఆయన నమ్మాలి. అయ్యా, మేము చేతులారా చంపేసాము, దయచేసి మనం క్షమించు, మీరు మా కొరకే మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాలు లేచారని చెప్పేసి ఫస్ట్ నమ్మాల్సింది ఎవరు? ఫస్ట్ నమ్మాల్సింది ఎవరు? ఇశ్రాయేలు నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మే విధానం ఏంటి? 3 పాయింట్ ఉదయం నుంచి మొత్తుకుంటూ వస్తుంది. అదే కదా, 3 పాయింట్లు నమ్మండి చాలు. యేసు ప్రభు వారు అయ్యా, నేను చేతులారా చంపేసి బాగానే కానీ క్షమించండి, నేను ఎరగలేదు, అయినప్పటికీ నేను నమ్ముతున్నాను, 3 పాయింట్లుగా నమ్ముతున్నాను చెప్పేసి వాళ్ళు కూడా నమ్మాలి. ఏంటి 3 పాయింట్లు? 1వ పాయింట్ ఉల్టా పట్టా కాకుండా చెప్పండి, సీక్రెట్గా చెప్పండి. ఒకటోది లేఖనాల ప్రకారము మృతి పొందిన ఎవరి పాపం ఉండదు అని నమ్మాలి. రెండోది ఏం నమ్మాలి? సమాధి చేయబడిన అని నమ్మాలి. 3వది ఏం నమ్మాలి? తిరిగి లేచిన నమ్మాలి. ఎవరు నమ్మాలి? ఫస్ట్ ఎవరు నమ్మాలి? ఇశ్రాయేలు నమ్మాలి. మనమంతా ఇశ్రాయేలు చుట్టూ తిరుగుతున్నాం ఇప్పుడు. ఇంకా మన భారతదేశం కానీ బయట వేసుకొని రాలేదట. ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఈ 3 పాయింట్లను ఎవరు నమ్మాలి? ఇశ్రాయేలు నమ్మాలి. ఒకవేళ ఇశ్రాయేలు అలాగే నమ్మితే ఇశ్రాయేలు ఏమవుతారు? ఇశ్రాయేలు ఏమవుతారు? ఈ 3 పాయింట్లు